హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? దిస్ ఈజ్ మహీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక నుంచి మన ఛానల్లో మనం సిఎస్ఎస్ కోర్స్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఈ వీడియోలో సిఎస్ఎస్కి సంబంధించిన కొంచెం లిటిల్ బిట్ ఇంట్రోని అయితే మనం కవర్ చేసుకునేసి నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం డైరెక్ట్గా కోర్సులోకి అయితే దిగేద్దాం. ఓకేనా? ఈ వీడియోలో మేజర్గా మనం 3 థింగ్స్ మీద అయితే ఫోకస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ ఏంట్రా అంటే వాట్ ఈస్ సిఎస్ఎస్, సెకండ్ థింగ్ వచ్చేసి సిఎస్ఎస్ని ఎవరు నేర్చుకోవచ్చు, థర్డ్ థింగ్ వచ్చేసి సిఎస్ఎస్ మనం వర్కౌట్ చేయాలంటే మన దగ్గర ఉండాల్సిన యాప్స్ ఏంటి, అంటే రిక్వైర్మెంట్స్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. వాట్ ఈస్ సిఎస్ఎస్? అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి? సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ని మనం ఎందుకు యూస్ చేస్తామంటే హెచ్టిఎంఎల్లో ఉన్న ఎలిమెంట్స్ని మనకు నచ్చినట్టుగా స్టైలింగ్ చేసుకోవడానికి మనం ఈ సిఎస్ఎస్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఈ సిఎస్ఎస్లో ఏముండదు, జస్ట్ ప్రాపర్టీ వాల్యూ, దానికి మించి ఏముండదు. మనం ఈ సిఎస్ఎస్లో ఏ ప్రాపర్టీ ఎందుకు యూజ్ అవుతుంది అని కానీ నీట్గా కానీ తెలుసుకోగలిగినామంటే ఈ సిఎస్ఎస్కి అంత ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఇంకోటి ఉండదు. ఓకేనా? ఈ సిఎస్ఎస్ని మనం ఖచ్చితంగా బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మన కోర్స్ అయితే కవర్ చేసుకోబోతున్నాం. జస్ట్ మీరు చేయాల్సిన వర్క్ ఒకటి, జస్ట్ క్లాసెస్ని ఫాలో అవుతూ మీరు ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఉన్నారంటే చాలు. 2 monthsలో ఖచ్చితంగా సిఎస్ఎస్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఈ సిఎస్ఎస్ని మిగిలిన అన్ని కోడింగ్ లాంగ్వేజ్ లాగే ఉంటుంది అనుకునే థాట్ అనేది తీసేయండి. ఈ సిఎస్ఎస్ అనేది అన్ని లాంగ్వేజ్ లాగా అస్సలు ఉండదు. జస్ట్ ఒక గేమ్ లాగా ఎప్పుడైతే మీరు సిఎస్ఎస్ నేర్చుకుంటూ వెళ్తారో ఖచ్చితంగా మీకు ఈ సిఎస్ఎస్ కాన్సెప్ట్ మనం నేర్చుకునే కొద్దికి మనకి సిఎస్ఎస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోతుంది. ఓకేనా? ఆటోమేటిక్గా నెక్స్ట్ అదేవిధంగా జేఎస్ నేర్చుకుందాం, నెక్స్ట్ పైథాన్ కూడా నేర్చుకుందాం. ఓకే, ఇక సెకండ్ థింగ్, అసలు ఈ సిఎస్ఎస్ని ఎవరెవరు నేర్చుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10th అయినా పర్లేదు, నీ కోడింగ్ సైడ్ రావాలనుకుంటే ఈ హెచ్టిఎంఎల్ నెక్స్ట్ సిఎస్ఎస్ నెక్స్ట్ ఈ స్టెప్స్ అనమాట. నీ వెబ్ డెవలప్మెంట్కి నీ ఈ సాఫ్ట్వేర్ సైడ్ రావాలంటే ఈ బేస్మెంట్స్ ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు. మీరు సైడ్ రావాలంటే సిఎస్ఎస్ నేర్చుకోండి. ఓకేనా? అదేవిధంగా మీకు ఈ సిఎస్ఎస్ కంటే ముందు హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని ఒక లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. మీకు రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు. మన ఛానల్లో ఆల్రెడీ ఇండివిజువల్ వీడియోస్ కూడా ఉంది, ప్రతి ఒక్క టాపిక్ మీద ఇన్ డెప్త్గా నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని కూడా చూసి మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునేసి ఈ సిఎస్ఎస్ అనేది నేర్చుకోవచ్చు. ఓకేనా? ఫైనల్గా థర్డ్ థింగ్, అసలు ఈ సిఎస్ఎస్ని మనం వర్కౌట్ చేయాలంటే మన దగ్గర ఉండాల్సిన అప్లికేషన్స్ ఏంటంటే మేజర్గా ఈ కోడింగ్కి మనం విఎస్ కోడ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. మీ దగ్గర లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళేసి విఎస్ కోడ్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. అక్కడ వస్తుంది ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళేసి లేటెస్ట్ విఎస్ కోడ్ అయితే డౌన్లోడ్ చేసుకునేసి ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఈజీగా దీంతో లైవ్ సర్వర్స్ ఉంటుంది. ఆ లైవ్ సర్వర్స్ అంటే అట్ ఏ టైం మనం కోడింగ్ చేస్తూ అట్ ఏ టైం మన అవుట్పుట్ కూడా చూసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? అంతవరకు మీరు స్టే ట్యూన్డ్ ఫర్ ద వీడియోస్. థ్యాంక్స్.